హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు దైవద్వేషం. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ దీక్ష చూడగా నీకు దేవుడిపై విశ్వాసం ఉన్నట్లు కనబడుతున్నది. అతిసారుడులాంటి దైవద్వేషం కలవాళ్ళు తమ క్షేమాన్ని కూడా తాము కాపాడుకోలేక తాడు తెగిన గాలిపటాల్లాగా అయిపోతారు. వారికి స్థిమితం ఉండదు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతిసారుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పాటలీపుత్రంలో ఉండే వర్తకులలో అతిసారుడు ఒకడు. అతడికి ఎవరూ లేరు. సంసారం లేని ఒంటరిగాడు. అతనికి విధిలో నమ్మకం ఉన్నది, కానీ దేవుడిలో నమ్మకం లేదు. రాసిపెట్టి ఉన్నది జరుగుతుంది. ప్రార్థించిన మాత్రాన దేవుడి విధిని తప్పించడని అతని నమ్మకం. అందుచేత అతను ఎన్నడూ దేవాలయాలకు పోయి ప్రార్థనలు చేసి ముక్కుకోవటాలు ఎరుగడు. తనకున్న కాస్త డబ్బు పెట్టుబడి పెట్టి వర్తకం చేస్తూ అందులో చాలా నిజాయితీగా నడుచుకునేవాడు. ఒకసారి అతను దేశాంతరాలకు పోయే వర్తకులతో కలిసి నౌక మీద తన సరుకుతో వర్తకానికి బయలుదేరాడు. నడి సముద్రంలో పెద్ద తుఫాను చెలరేగి నౌకలోని వర్తకులకు అపాయం తటస్థించింది. అప్పుడు వర్తకులందరూ తమను తమ సరుకులని కాపాడమని దేవుణ్ణి ప్రార్థించసాగారు. ఒక్క అతిసారుడు మాత్రము నిర్లిప్తంగా కూర్చున్నాడు. అది చూసి మిగిలిన వర్తకులు, ఈ నాస్తికుడి మూలానే మనకి ఉపద్రవం వచ్చి పడింది, వీణ్ణి వదిలించుకుంటేనే గాని మనం ఈ ఆపద నుంచి బయటపడము అనుకొని అందరూ కూడబలుక్కొని అతిసారుణ్ణి ఒక కొయ్య పలకకు కట్టి సముద్రంలో పారేశారు. తర్వాత కొద్దిసేపటికి నౌక మునిగిపోయింది. దానితో పాటు వర్తకులందరూ సముద్రం పాలైపోయారు. అతిసారుడు మాత్రము స్పృహ తప్పి కొయ్య పలకతో పాటు మణిద్వీపానికి కొట్టుకొని వచ్చాడు. సమీపంలో ఉన్న బెస్తవాళ్లు అతన్ని చూసి ఏ రాజకుమారుడో అనుకుని తమ రాజైన రత్నకేతుడి వద్దకు తీసుకుని పోయారు. అతను సముద్ర వ్యాపారం మీద పోతూ నడి సముద్రంలో నావ మునిగి ప్రాణాలతో బయటపడ్డ సంగతి తెలుసుకొని రాజు అతన్ని పాటలీపుత్రానికి పంపే ఏర్పాట్లు చేస్తానన్నాడు. వద్దు మహారాజా, పాటలీపుత్రంలో నాకు ఎవరూ లేరు. నా సొత్తంతా సముద్రం పాలైంది. ఏదైనా పని ఇప్పించండి, ఇక్కడే ఉంటాను అన్నాడు అతిసారుడు. రాజు అతని వైఖరికి సంతోషించి అతన్ని తన అంతరంగికుడిగా నియమించుకున్నాడు. రాజు గొప్ప దైవభక్తి గలవాడు. అతిసారుడికి ఏ కోసానా దైవచింతన లేకపోవటం చూసి ఆశ్చర్యం కలిగింది. సర్వజీవకోటికి ఆధారభూతుడైన భగవంతుడి పట్ల నీకెందుకు ద్వేషము అని రాజు అతిసారుడిని అడిగాడు. అందుకు అతిసారుడు, ప్రభు, నాకు కోరికలు, ఆశయాలు, భయాలు లేవు. నేను పాపాలు చేయను, ఒకరికి ద్రోహం తలపెట్టను, చేతనైతే సహాయమే చేస్తాను. ఏమి కోరి ఎవరికి భయపడి నేను దేవుణ్ణి ఆరాధించను అని ఎదురు ప్రశ్న వేశాడు. ఒకనాడు రత్నకేతుడు సభామంటపంలోకి పోబోతూ ఉండగా వెనక నుంచి అతిసారుడు, మహారాజా ఆగండి, నేను వస్తున్నాను అన్నాడు. రాజు నిలబడ్డాడు. ఆ క్షణంలో ఆయనకు కొద్ది దూరంలో ఉన్న మంటప ముఖద్వారము ఫెళ్ళున విరిగిపడింది. భగవంతుడు తన ప్రాణం కాపాడినందుకు రాజు అర్చనలు చేశాడు. రోజు రాజు తన ఇష్టదైవం ఆలయానికి వెళ్ళేవాడు. ఒకనాడు ఆయన పట్టుబట్టి అతిసారుణ్ణి తన వెంట తీసుకుని పోయాడు. రాజు ఆలయం లోపలికి వెళ్ళినా అతిసారుడు వెలుపలే ఆగిపోయాడు. రాజు దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండగా ఏం దుర్బుద్ధి పుట్టిందో కానీ అంగరక్షకుడు వరనించి ఖడ్గం తీసి రాజును చంపబోయాడు. అది చూస్తూ ఉన్న అతిసారుడు చప్పున తన పిడిబాకు తీసి అంగరక్షకుడి పైన విసిరాడు. అంగరక్షకుడు చావుకేక పెట్టి పడిపోయాడు. వాడిని చూసి నిర్ఘాంతపోయిన రాజుకు అతిసారుడు జరిగిందేమిటో చెప్పాడు. రాజు మరొకసారి దేవుడి ముందు సాష్టాంగపడి అతిసారుడితో, చూశావా దైవలీల, ఇది చూసి అయినా నీకు దేవుడిలో నమ్మకం కలగటం లేదా? నీ దైవద్వేషం మార్చుకో అన్నాడు. అతిసారుడు రాజుకు ఏ సమాధానమూ చెప్పలేదు.
కానీ మర్నాడే అతను రాజుగారిని అడిగి పాటలీపుత్రానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, అతిసారుడికి దేవుడి మీద ఎందుకు పగ? రత్నకేతుడు అంతగా నచ్చ చెప్పినా అతను ఎందుకు మారలేదు? రాజు తనకు ఎంతో మేలు చేసినప్పటికీ అతని కొలువు మాని ఎందుకు వెళ్ళిపోయాడు? ఒకప్పుడు పనికిరాని పాటలీపుత్రము అతనికి ఇప్పుడెలా పనికి వచ్చింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అతిసారుడు దైవద్వేషి అనటానికి ఆధారం ఏమీ కనపడటం లేదు. అతనికి దేవుడి యందు మూఢభక్తి లేదు. అంతే, దేవుడి పైన మూఢభక్తి కలవాళ్ళు తమకు మేలు జరిగినప్పుడు దేవుణ్ణి పూజిస్తారు, కానీ కీడు జరిగే తరుణంలో సాటి మానవులను శిక్షిస్తారు. పాటలీపుత్ర వర్తకులు అతిసారుడికి ఆపత్ సమయంలో కీడే గదా చేశారు. రేపు ఈ రాజుకు అలాంటి పరిస్థితే కలిగితే అతిసారుడికి ప్రమాదం జరగవచ్చు కదా. ఒకసారి అనుకోకుండాను, రెండోసారి బుద్ధిపూర్వకంగాను అతిసారుడు రాజు ప్రాణాలు కాపాడాడు. రెండుసార్లు రాజు దేవుడికే ధన్యవాదాలు చెప్పాడు గాని అతిసారుడికి కృతజ్ఞత తెలుపుకోలేదు. అందుకే దేవుడిపై మూఢభక్తి గలవాడి వెంట ఉండటానికి జంకి అతిసారుడు తనకి ఏమీ లేని పాటలీపుత్రానికే బయలుదేరాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు మంచి మనసు. ఈ కథను రచించిన వారు వీరేపల్లి జయరాం రెడ్డి గారు. పూర్వము కల్పక రాజ్యాన్ని కదంబసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. రాజు సమర్థుడు, దేశము సహజ సంపదలు గలది, ప్రజలు నాగరికత సంస్కారము గలవాళ్ళు. అందుచేత ఇతర రాజులకి కల్పకం అంటే ఎంత అసూయ ఉన్నా కదంబసేనుడి పేరు వింటే సింహస్వప్నంగా ఉండేది. ఇలా ఉండగా కదంబసేనుడికి అంగరక్షకుడు చనిపోయాడు. సమర్థుడు, విశ్వాసపాత్రుడు అయినవాడు దొరికితే రాజు మరొక అంగరక్షకుడిని నియమిస్తాడన్న వార్త పరిసర రాజ్యాలలో కూడా పొక్కిపోయింది. అందుచేత ఆ పదవి సంపాదించడం కోసము అనేక మంది కల్పకానికి బయలుదేరారు. వారిలో కొందరు సరిహద్దులో గల ఒక సత్రంలో బస చేశారు. అలా వచ్చిన వారిలో దండపాణి, ధూమకేతు అనేవాళ్ళు అంగరక్షకుడి ఉద్యోగానికి చాలా అర్హులుగా కనపడ్డారు. ఇద్దరిలోనూ దండపాణి మరింత చురుకైనవాడు, బలాఢ్యుడు, ధీరుడుగా కనిపించాడు. అన్ని విధాలా తనకన్నా చురుకైన దండపాణి ఉండగా తనకు రాజుగారి అంగరక్షకుడయ్యే అవకాశం దొరకదని ధూమకేతువు గ్రహించి దండపాణిని తొలగించటానికి బాగా ఆలోచించి ఒక ఉపాయం పన్నాడు. అతను దండపాణితో, మిత్రమా, నగరంలో నాకు కావలసిన వాళ్ళున్నారు. వాళ్ళని చూసి 1-2 రోజుల్లో వచ్చేస్తాను. కానీ ఈ లోపల నా కోసము మా ఇంటి నుంచి ఎవరైనా వచ్చిన పక్షంలో నా క్షేమ సమాచారం తెలిపి వాళ్ళకి ఈ ఉత్తరం ఇవ్వు, ఈ చిన్న సహాయం చేసిపెట్టు అంటూ ఒక ఉత్తరం ఇచ్చాడు. తర్వాత ధూమకేతు సరాసరి రాజభవనానికి వెళ్ళి రాజుగారిని కలుసుకొని, మహారాజా, తమని హెచ్చరించవచ్చాను. మీ తూర్పు సరిహద్దున ఉన్న సత్రంలో ఒక విదేశీ గూఢాచారి ఉన్నాడు. అతని పేరు దండపాణి. అతను తమ అంగరక్షకుడి పదవి సంపాదించే ప్రయత్నంలో ఉన్నాడు. తమరు నా మాట నమ్మనవసరం లేదు. నేను చెప్పినట్లు చేస్తే నిజం తమకే తెలుస్తుంది అంటూ రాజు ఏం చేయాలో చెప్పాడు. కదంబసేనుడు ఆ రాత్రి భటులని పంపి సత్రం చుట్టూ కాపు వేయించాడు. కొంతసేపటికి ఒక అశ్వికుడు అటుగా వచ్చి సత్రంలోకి ప్రవేశించి దండపాణిని కలుసుకొని ధూమకేతు గురించి అడిగాడు. దండపాణి ధూమకేతు తనకిచ్చిన ఉత్తరం తెచ్చి ఆ మనిషికి ఇచ్చాడు. మరుక్షణము రాజభటులు వచ్చి ఆ ఉత్తరాన్ని తీసేసుకుని దండపాణిని చుట్టుముట్టారు. ఆ గొడవలో అశ్వికుడు గది నుంచి చల్లగా బయటపడి తన గుర్రం మీద ఎక్కి మెరుపులా మాయమైపోయాడు. వాడు ధూమకేతు నియమించినవాడే. రాజభటులు ఉత్తరంతో సహా దండపాణిని తీసుకుని పోయి రాజు ముందు హాజరు పెట్టారు. ఆ ఉత్తరంలో దండపాణి గూఢలిపిలో తాను క్షేమంగా చేరేనని, రాజుగారి అంగరక్షకుడి పదవికి తాను ఎన్నుకోబడే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయని, వీలైనంత త్వరలోనే అనేక విషయాలు సేకరించి తెలియజేయగలనని ఎవరికో రాసినట్లుగా ఉన్నది.
దండపాణి శత్రురాజు గూఢాచారి అని స్పష్టమయ్యేసరికి కదంబసేనుడు మండిపడి దండపాణికి ఆజన్మ కారాగార శిక్ష విధించాడు. దండపాణిని ఖైదు చేశారు. ధూమకేతు తనకు చేసిన ద్రోహము దండపాణికి అర్థమైంది. తర్వాత కదంబసేనుడు ధూమకేతు సహాయానికి అభినందించి అతన్ని అప్పటికప్పుడే తన అంగరక్షకుడుగా నియమించుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు ధూమకేతు కదంబసేనుడి అభ్యంతర మందిరానికి వెళ్ళాడు. రాజు పక్కనే పాత్రలో పానీయం ఉన్నది. రాజుతో చాకచక్యంగా మాటలు చెబుతూ తన ఉంగరంలో దాచి ఉంచిన పొడిని పానపాత్రలో వేశాడు ధూమకేతు. కొంతసేపటికి పానపాత్ర చేతిలోకి తీసుకుని తాగబోతూ ఉండగా ఎక్కడి నుంచో దండపాణి ఊడిపడి, మహారాజా, అందులో విషం ఉన్నది, తాగకండి అంటూ రాజు చేతిలోని పాత్ర తీసేసుకున్నాడు. విషమా? ఎవరు కలిపారు అన్నాడు రాజు ఆశ్చర్యంగా. ఇంకెవరు? తమ అంగరక్షకుడే. అతని ఉంగరం చూడండి అన్నాడు దండపాణి. పానీయంలో విషం చేరినట్లు రుజువైంది. రాజు ధూమకేతుకు మరణదండన విధించాడు. భటులు ధూమకేతును తీసుకుని పోయాక రాజు దండపాణి కేసి తిరిగి, నువ్వు ఖైదీలో నుంచి ఎలా తప్పించుకొని వచ్చావు? ఈ ధూమకేతు నాకు విషం పెట్టబోతాడని నీకు ముందుగానే ఎలా తెలిసింది? నువ్వు విదేశీ గూఢాచారివి కావా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. మహారాజా, నేను చెరసాల నుంచి తప్పించుకున్నాను. నేను శత్రు గూఢాచారినే. ధూమకేతు మీకు విషప్రయోగం చేసేటట్లు ప్రేరేపించింది కూడా నేనే అన్నాడు దండపాణి. కదంబసేనుడు మరింత ఆశ్చర్యపడుతూ, నాకంతా అయోమయంగా ఉన్నది. నన్ను చంపించదలుచుకున్న వాడివి ఎందుకు అడ్డుపడ్డావు అని అడిగాడు. దండపాణి ఇలా అన్నాడు, అంతా వివరంగా చెబుతాను, వినండి. రాజ్యాకాంక్ష గల కళింగరాజు మిమ్మల్ని చంపించడానికి నన్ను పంపాడు. నేను మీ అంగరక్షకుడి ఉద్యోగం సంపాదించటానికి వచ్చాను. అయితే మీ రాజ్యము, మీ పరిపాలన చూశాక నేను ముగ్ధుండైపోయాను. ఈ రాజ్యాన్ని మా రాజుకు అందించడం కన్నా ద్రోహం ఉండదని అనిపించింది. నేను తిరిగి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నాను. ఇంతలో ధూమకేతు ఈ చిన్న ఉద్యోగం కోసం నాకు ద్రోహం చేశాడు. అలాంటివాడు రేపు పెద్ద ఆశ కనబడితే తమ ప్రాణానికే ఎసురు పెట్టగలడు అనిపించింది. అది రుజువు చేయటానికి చిన్న నాటకం ఆడాను. నేను ధూమకేతుతో చేతులు కడిపినట్టు నటించాను. అతని సహాయంతోనే నేను ఖైదీలో నుంచి బయటపడ్డాను. తాను తవ్వుకున్న గోతిలో తానే పడేటట్లు చేయటానికి అతన్ని మీ మీద విషప్రయోగానికి పురికొల్పాను. నా ప్రయత్నం ఫలించింది. నా ప్రవర్తనలో దోషం ఏదన్నా ఉంటే తమరు నన్ను తగిన విధంగా శిక్షించవచ్చు. దండపాణి ఉన్నత వ్యక్తి అన్నది రాజుకు స్పష్టమైంది. ఆయన లేచి వచ్చి దండపాణిని కౌగిలించుకొని, నిన్ను నా అంగరక్షకుడుగానే కాక ఆంతరంగికుడుగా కూడా నియమించుకుంటున్నాను. నువ్వు నన్ను, నా రాజ్యాన్ని కూడా కాపాడావు అన్నాడు. దానికి దండపాణి, క్షమించండి మహారాజా, మీ దగ్గర చేరి కళింగరాజుకు నమ్మక ద్రోహం చేయలేను. వచ్చిన పని నెరవేర్చినందుకు వెనక్కు తిరిగి కళింగరాజు వద్దకి పోనూలేను. మరే దేశమైనా వెళ్ళి కొత్త జీవితం నిర్మించుకుంటాను అని వెళ్ళిపోయాడు. మరొక కథ పేరు రాకుమారి లవంగలత. ఈ కథను రచించిన వారు A.C. సర్కార్ గారు. తూర్పు సముద్రంలో ఉన్న స్వర్ణద్వీపపు రాజు ధీమాన్ కుమార్తె లవంగలత చాలా చక్కనిదే కాక నృత్యము, సంగీతము, చిత్రలేఖనము, ఇంద్రజాలము మొదలైన అనేక విద్యలలో ప్రవీణురాలు కూడాను. ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి ఆమె వివాహము ధీమాన్కు పెద్ద సమస్య అయి కూర్చున్నది. ఆయన లవంగలతకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. దానికి అనేక దేశాల నుంచి రాజులు, రాజకుమారులు వచ్చారు. కానీ లవంగలత వారిలో ఎవరినీ వరించలేదు. అది చూసి ధీమాన్ ఆశ్చర్యపడి, ఇంతమందిలోనూ నీకు ఒక్కడు కూడా నచ్చలేదా అన్నాడు. ఆమె సిగ్గుపడుతూ, రత్నద్వీపరాజు శశాంకుడు చాలా అందగాడని, తెలివిగలవాడని, ధీరుడు అని చెబుతారు. నాకు అతనే తగిన భర్త అని నా చెలికత్తెలందరి అభిప్రాయము అన్నది. ఈ సంగతి ముందే చెప్పావు కావేం అని రాజు తన మంత్రితో సంప్రదించాడు. స్వర్ణద్వీపం నుంచి రత్నద్వీపానికి సముద్రం మీద వెళ్ళి రావటానికి 3 నెలలు పడుతుంది.
పెళ్లి గురించి శశాంకుడి అభిప్రాయం తెలుసుకునేటందుకు మనం ఒక దూతని పంపిద్దాము. అతని వెంట లవంగలత చిత్తరువు, టపా పావురాలు పంపితే శశాంకుడి అభిప్రాయం మనకి త్వరగా తెలుస్తుంది అని మంత్రి సలహా ఇచ్చాడు. మంత్రి చెప్పినట్లుగానే ధీమాన్ తరపున ఒక మనిషి తగిన కానుకలతో సహా రత్నద్వీపానికి బయలుదేరి వెళ్ళాడు. అతను బయలుదేరిన 50 రోజులకి పావురాలు వార్తను తెచ్చాయి. ఆ వార్త ఏమిటంటే శశాంకుడు రాచకార్యాలలో మునిగి తేలుతూ ఉండటం చేత అతను స్వర్ణద్వీపానికి రావడం సాధ్యం కాదు. అందుచేత లవంగలతే రత్నద్వీపం వచ్చే పక్షంలో నిర్ణయం జరగవచ్చు. వధువుని పెళ్లిచూపులకు పంపటము సాంప్రదాయ విరుద్ధమే అయినప్పటికీ ధీమాన్ను తన కుమార్తె కోసం అలా చేయటానికి సిద్ధపడ్డాడు. ఆయన లవంగలత ప్రయాణం కోసము ఒక పెద్ద నౌకను ఆయత్తం చేసి దాని నిండా వెలలేని కానుకలు నింపి లవంగలత వెంట తన పురోహితుడిని కూడా రత్నద్వీపానికి పంపించాడు. ప్రయాణము ప్రశాంతంగా సాగింది. నెల దాటిపోయింది. రత్నద్వీపము ఇంకెంతో దూరంలో లేదు. ఇంతలో ఒక రాత్రి ఈ నౌకని సముద్రపు దొంగల పడవలు చుట్టుముట్టాయి. స్వర్ణద్వీపపు భటులు సాహసంతోనే పోరాడినా లాభం లేకపోయింది. యుద్ధంలో సిద్ధహస్తులైన సముద్రపు దొంగలు నౌక మీదకి ఒక్కొక్కరే ఎక్కి రాసాగారు. లవంగలత రానున్న అపాయం గ్రహించి గబగబా తన శరీరమంతా నల్ల రంగు పూసుకున్నది. తన నిడుపైన వెంట్రుకల్ని పొట్టిగా కత్తిరించుకున్నది. ఆమె పూసుకున్న నల్ల రంగు 15 రోజుల దాకా వదలదు. తర్వాత ఆమె తన దుస్తులు విప్పేసి నావికుల దుస్తులు ధరించింది. రాజగురువుతో పాటు ఆమె తాళ్ల గుట్టల వెనక దాక్కొని ఉండగా సముద్రపు దొంగలు నౌకను తాపీగా కొల్లగొట్టి నౌక నుంచి తమ పడవల్లోకి దిగిపోతూ నౌక దిగువ భాగంలో బొక్క పెట్టి మరీ వెళ్ళిపోయారు. నౌక సముద్రంలో మునిగిపోసాగింది. నౌక మీద ఒక చిన్న తెప్ప ఉన్నది. నౌకలోని వాళ్ళందరూ చచ్చిపోయినప్పటికీ 2 నావికలు స్పృహలేని స్థితిలో బతికి ఉన్నారు. వారికి స్పృహ తెప్పించి వారితో సహా లవంగలత, రాజపురోహితుడు ఆ తెప్ప పడవలో ఎక్కి కూర్చున్నారు. నౌక పూర్తిగా మునిగిపోయినాక ఆ తెప్ప పడవ సముద్రం మీద తేలింది. నావికులు దాన్ని నడుపుతూ 3 రోజుల అనంతరము రత్నద్వీపం చేరారు. లవంగలత రాజగురువును 2 నావికులను వెంటబెట్టుకొని రాజధానికి పోతూ ఉండగా దారిలో రాజుగారి చాకలావిడ తగిలి వాళ్ళు వచ్చిన పని తెలుసుకొని పని పూర్తయ్యేదాకా తన ఇంట ఉండమని ఆహ్వానించింది. అందుకు లవంగలత ఒప్పుకున్నది. ఆ రోజే రాజగురువు శశాంకుణ్ణి కలుసుకుని లవంగలత వచ్చినట్లు తెలిపాడు. శశాంకుడు ఆమె కోసము పల్లకీ పంపి రాజభవనానికి తెచ్చుకున్నాడు. చాకలిది లవంగలతకు తన వద్ద ఉన్న మంచి బట్టలు ఇచ్చింది. వాటిని ధరించి లవంగలత శశాంకుణ్ణి చూడవచ్చింది. ఆమెను చూస్తూనే శశాంకుడు విముఖుడయ్యాడు. రాజవంశంలో అంత నల్లని మనుషులు పుడతారంటే అతను నమ్మలేకపోయాడు. ఆమె ఎవరో మోసగత్తె అనుకొని ఆమెను అతను తిప్పి పంపించేశాడు. లవంగలత నిస్పృహతో చాకలి దాని ఇంటికి తిరిగి వచ్చింది. చాకలిది ఆమెకు ధైర్యం చెప్పింది. ఆ చాకలావిడికి మాలలు కట్టే మనిషి ఒకటి తెలుసు. ఆమె వద్ద జుట్టుని శీఘ్రంగా పెంచే తైలం ఉన్నది. 15 రోజులలో లవంగలత ఒంటి నలుపును పోగొట్టవచ్చు, జుట్టు కూడా పెంచవచ్చు. రాజభవనానికి మాలలు కట్టి పంపే సురమ అనే మనిషి లవంగలతకు 15 రోజుల పాటు పోషణ చేసి మామూలు మనిషిని చేసింది. కానీ శశాంకుడి వద్దకు చేర్చేదెలా? అందుకు ఒక మార్గము లవంగలతే అవలంబించింది. ఆమెకు మాలలు కట్టడంలో నేర్పు ఉన్నది. ఆమె శశాంకుడి కోసము ఒక మాల ప్రత్యేకంగా తయారు చేసి సురమ ద్వారా పంపించింది. దాన్ని చూసి శశాంకుడు ఆశ్చర్యపోయి, ఇన్నేళ్ళు నువ్వు ఏనాడు ఇంత అందమైన మాల కట్టలేదు అన్నాడు. ఇది నేను కట్టినది కాదు, ఇది ఒక వ్యక్తి ప్రత్యేకంగా తమ కోసం కట్టినది అన్నది సురమ. 4 రోజుల పాటు లవంగలత రకరకాల మాలలు కట్టి శశాంకుడి వద్దకు పంపించింది. ఈ మాలలు కట్టే మనిషిని నా వద్దకు పంపగలవా? ఎలా కట్టేది చూడాలని ఉన్నది అన్నాడు శశాంకుడు. మహారాజా, మీకు ఆశాభంగం తప్పదు. ఆమె ఒక పళ్ళెంలో పూలు తీసుకొని మీ పేరు చెప్పి వాటి మీద ఊది
ఆ పూలని ఒక పాత్రలో పోసి అందులో నుంచి మాలను పైకి తీస్తుంది. అలా తయారు చేసిన మాలలు కేవలము మీకేనట అన్నది సురమ. చిత్రం, చాలా చిత్రం. ఆమెను ఒకసారి చూసి తీరాలి. ఆమెను ఒకరోజు తీసుకుని రాలేవా అన్నాడు శశాంకుడు. సురమ ఇంటికి వెళ్ళి లవంగలతతో పాచిక పారింది అని చెప్పింది. లవంగలత కొన్ని జాజుపూలు తీసుకొని అందులో సగం పూలతో సాధారణమైన దండ కట్టి మిగిలినవి ఒక పళ్ళెంలో ఉంచింది. తర్వాత ఆమె తాను గుచ్చిన దండ ఎడమ అరచేతిలో ఉంచి దానిమీద దండ కనిపించకుండా పూల పళ్ళెం పెట్టుకుని రాజభవనానికి బయలుదేరింది. తాను పల్లకీలో రాజభవనానికి వెళ్ళినప్పుడు ధరించిన దుస్తులే ఇప్పుడు ధరించింది. ఈసారి లవంగలతకేసి శశాంకుడు మెచ్చుకుంటున్నట్లు చూశాడు. ఆమె రాజ టీవీని ప్రదర్శిస్తూ అతన్ని పరామర్శ చేసింది. మాలలు సృష్టించే శక్తి నాలో లేదు. నా కోసము దేవుడే మాలల్ని తయారు చేస్తాడు. అది కూడా నేను అమితంగా ప్రేమించే మనిషి కొరకు కోరితేనే అన్నది లవంగలత. నా కోసం ఒక మాల తయారు చేయలేవా అని శశాంకుడి మంత్రి అడిగాడు. క్షమించాలి, అది సాధ్యం కాదు. దేవుడికి నా మనసు తెలుసు. ఆయన నేను అధికంగా ప్రేమించే మనిషి కోసం తప్ప మాల సృష్టించడు అన్నది లవంగలత. నన్ను అధికంగా ప్రేమిస్తున్నానంటావా అన్నాడు శశాంకుడు. అది దైవ నిర్ణయం, తప్పుతుందా అన్నది లవంగలత. సరే, దైవ నిర్ణయాన్ని రుజువు చెయ్యి అన్నాడు శశాంకుడు. లవంగలత తన ఎడమ చేతిలో ఉన్న పూల పళ్ళెము అతనికి చూపించింది. అందులో గుచ్చని జాజిపూలు మాత్రమే ఉండటం అతను చూశాడు. లవంగలత శశాంకుడిని అడిగి ఒక పెద్ద వెండి పాత్ర తెప్పించి పళ్ళెంలో ఉన్న విడిపూలు అందులో పోస్తూ పళ్ళెం అడుగున రహస్యంగా దాచిన మాల కూడా అందులోకి జార విడిచింది. తర్వాత పాత్రలో విడిపూలతో పాటు దండ కూడా కనిపించింది. లవంగలత ఆ దండను తీసి చప్పున శశాంకుడి మెడలో వేసింది. శశాంకుడు ఆమెను చూసి చిత్తరువులో కన్నా ఎంత అందంగా ఉన్నది అనుకున్నాడు. ఆ మిగిలిన పూల గతి ఏమిటి అని అతను అడిగాడు. ఒక్క క్షణం ఆగితే నేను వాటిని దండగా గుచ్చుతాను అన్నది సురమ. ఆమె గుచ్చిన దండని శశాంకుడు లవంగలత మెడలో వేశాడు. మరొక కథ పేరు ప్రాప్తం. ఈ కథను రచించిన వారు ఎంవివి సత్యనారాయణ గారు. అరణ్య ప్రాంతంలో ఉన్న ఒక గ్రామంలో సోముడు అనే రైతు ఉండేవాడు. కష్టపడకుండా సంపాదించాలని అతడి కోరిక. అందుకని అతను వ్యవసాయం విడిచిపెట్టి అరణ్యంలో తిరిగేవాడు. ఒకసారి సోముడికి అరణ్యంలో ఒకచోట ఒక ముని ధ్యాన నిమగ్నుడై కనిపించాడు. సోముడు ఆ మునికి నమస్కారం చేసి వినయంగా, స్వామి, నాకు ధనయోగము ఏ దిక్కులో ఉన్నదో చెబితే మీ పేరు చెప్పుకొని హాయిగా బతుకుతాను అన్నాడు. ధ్యానంలో ఉన్న ముని పొమ్మన్నట్లుగా చేయి ఊపాడు. తన ధనయోగము తూర్పు దిశలో ఉన్నదని మును చెబుతున్నట్లు సోముడు అర్థం చేసుకొని అటుగా బయలుదేరాడు. చీకటి పడిన దాకా నడిచినా అడవి తరగలేదు. సోముడు ఏవో దుంపలు కాయలు తిని ఒక పెద్ద చెట్టెక్కి దానిమీద నిద్రపోదామనుకున్నాడు. కానీ తెల్లవార్లు వెర్రిగాలి వీచి అరణ్యమంతా కల్లోలమైంది. సోముడు నిద్రపోలేకపోయాడు. తెల్లవారినాక అతను చెట్టు దిగి కొద్ది దూరం నడిచేసరికి గాలిలోకి వేళ్లతో సహా పెళ్ళగిలి పడిపోయిన చెట్టు వేళ్లనందున ఎవరో పాతిపెట్టిన బంగారము కనిపించాయి. ఆనాటితో సోముడు లక్షాధికారి అయిపోయాడు. సోముడి పొరుగున ఉండే వీరన్నకు సంసారం చాలా భారంగా ఉన్నది. అతను కట్టెలు కొట్టి పెళ్ళాన్ని 4 పిల్లల్ని పోషించలేక నానా అగచాట్లు పడుతున్నాడు. అందుచేత అతను సోముడిని అడిగి అతని రహస్యం తెలుసుకున్నాడు. సోముడు చెప్పిన గుర్తుల ప్రకారము వీరన్న మునిని వెతుక్కుంటూ వెళ్ళి మునిని కలిశాడు. ముని ధ్యానంలో లేడు. వీరన్న ముని ముందు సాష్టాంగపడి లేచి చేతులు కట్టుకొని నిలబడి సోముడికి సహాయం చేసినట్టుగానే తనకు కూడా ధనయోగం ఎటుగా ఉన్నది చెప్పమన్నాడు. ముని, సోముడికి నేనేమీ చెప్పలేదే అన్నాడు. ముని తనకు సహాయం చేయ నిరాకరిస్తున్నాడనుకుని వీరన్న, స్వామి, పిల్లలు గలవాణ్ణి, ఎంతో కాలంగా దారిద్ర్య బాధతో కుమిలిపోతున్నాను. కరుణించి నన్ను మీరే రక్షించాలి అని బ్రతిమలాడుకున్నాడు. పిచ్చివాడా,
సోముడికి ప్రాప్తం ఉండి డబ్బు దొరికింది. నీకైనా ప్రాప్తం ఉంటే నేను దొరకకుండా చేయగలనా అని ముని వీరన్న అజ్ఞానానికి నవ్వాడు. పోనీ నాకు ధనయోగం ఉందో లేదో అదైనా చెప్పండి అంటూ చెయ్యి చాచాడు వీరన్న. ముని వీరన్న చెయ్యి చూసి, నీకు 4వ కొడుకు కలగకుండా ఉంటే ధనయోగం సిద్ధించేది, అది కాస్త తప్పిపోయింది అన్నాడు. వీరన్న ఇంటికి పోయి తన భార్యతో, మన 4వ వాణ్ణి చంపేస్తే ధనయోగం సిద్ధిస్తుంది అన్నాడు. వీరన్న భార్య నెత్తి నోరు బాదుకొని మొగుణ్ణి రాక్షసుడు అని తిట్టింది. భార్యాభర్తలిద్దరూ పోట్లాడుకున్నారు. వీరన్న తన 4వ కొడుకును చప్పున ఎత్తుకుని అడవిలోకి పారిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు వీరన్నను తరిమి పట్టుకుని రాజభటులకు అప్పగించారు. వీరన్నను ఖైదులో పెట్టారు. రోజు అతన్ని వింత మృగంలాగా చూడటానికి జనం వచ్చి అతన్ని నానా తిట్లు తిట్టసాగారు. ధనదాహం తగ్గిపోగానే వీరన్నకు తాను ఎంత భయంకరమైన పని తలపెట్టాడో అర్థమయ్యి పశ్చాత్తాపం కలిగింది. ఒకరోజు ముని వచ్చి న్యాయాధికారితో, వీరన్న కొడుకును చంపటానికి సిద్ధపడ్డాడంటే దానికి కారణము నా మాటల్ని అతను సరిగ్గా అర్థం చేసుకోలేదు, అతన్ని విడిచిపెట్టవచ్చు అన్నాడు. ముని మాట మీద వీరన్నను విడిచిపెట్టారు. ముని అతనితో, నీకు నిజంగా ధనయోగం కలగాలంటే అని ఏదో చెప్పబోయాడు. వీరన్న చెంపలు వేసుకొని, స్వామి, నాకు ఏ యోగమూ అవసరం లేదు. నన్ను ఖైదులో పెట్టిన తర్వాత నా భార్యా బిడ్డలు ఎలా బతుకుతున్నారోనని చాలా దిగులుపడి ఉన్నాను. నా రెక్కల కష్టం నాకు చాలు అన్నాడు. ముని నవ్వి, ఎందుకొచ్చిన ధనయోగం? సోముడి గతి ఎలా ఉన్నదో చూశావా? అతడికి పాపం మనశ్శాంతి లేదు. అతని కాలమంతా డబ్బుకు కాపలా కాయటంతోనే సరిపోతున్నది. బంధుమిత్రులను తృప్తిపరచలేక, వాళ్ళ అసూయను సహించలేక పిచ్చెత్తిపోతున్నాడు. తన భార్య తన సొత్తును పుట్టింటి వాళ్లకు దోచిపెడుతుందేమోనని మరొక భయం. అతనికంటే నువ్వు ఎంతో సుఖప్రాణివి అన్నాడు. మరొక చిన్న కథ పేరు అందమైన ఇల్లు. ఈ కథను రచించిన వారు కుమారి కాండూరి భార్గవి గారు. రామేశము, సోమసుందరి అనే దంపతులకు చాలా కాలంగా ఒక అందమైన ఇల్లు కట్టించుకోవాలని ఉండేది. అందుకోసం వాళ్ళు ఎంతో శ్రమపడి తగినంత డబ్బు కూడబెట్టి పేరు మోసిన మేస్త్రీని పిలిచి, ఈ ఊళ్ళో ఎవరికీ లేనంత అందమైన ఇల్లు కట్టించి పెట్టు అన్నారు. మేస్త్రి ఇంటికి ఎంత అవుతుందో లెక్కగట్టి పని ప్రారంభించి అందంగా ఇల్లు కట్టేశాడు. ఇది చూసి పొరుగున ఉన్న పోతురాజు, అతని భార్య రంగమ్మ చాలా ఈర్ష్యపడ్డారు. రామేశం ఇంటి పక్కన తమ పెంకుటిల్లు పిడతలాగా ఉన్నది, తమకు కూడా మంచి ఇల్లు కావాలి. కానీ డబ్బు? రంగమ్మ తన మెడలో నగలన్నీ అమ్మటానికి సిద్ధపడింది. పోతురాజు ఆ మేస్త్రీనే పిలిచి రామేశం ఇంటికన్నా మంచి ఇల్లు కట్టమన్నాడు. మరి 2 మాసాలలో పోతురాజు ఇల్లు పూర్తయింది. ఊరిలోకెల్లా తమ ఇల్లే అందమైందని రామేశము, పోతురాజు కూడా మురిసిపోయారు. కానీ ఒకనాడు వాళ్ళిద్దరూ అదే ఊళ్ళో తమ ఇల్లు 2 అందమైన ఇల్లు చూశారు. అది తాపీ మేస్త్రి కొత్తగా కట్టుకున్న ఇల్లు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.